అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. ట్రాఫిక్ చలాన్ బండుండని, కారుండని, ఏదైనా ఉండని సరే ప్రతి ఒక్కళ్ళకి ఉండే ఇష్యూ ఏంది ఫస్ట్ అంటే ట్రాఫిక్ చలాన్లు. అసలు ఏందో ఏమో ఈ ట్రాఫిక్ చలాన్లు ఏడికెళ్ళి పడుతున్నాయో అర్థమైతలేదు, ట్రాఫిక్ చలాన్లు గింతగానం ఎందుకు వేస్తుండ్రో అర్థమైతలేదు అని చాలా మంది జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అట్లాగే మనం పోతూ ఉంటే కూడా చాలా మంది ఈ మధ్యకాలంలో చూడండి సీసీ కెమెరాలు అన్నీ ఉన్నా సరే ఈ ట్రాఫిక్ పోలీసుల చేతులల్లో కెమెరాలు ఉంటుండే, ఆ కెమెరాలు కూడా పోయినాయి. ఇప్పుడేమో ఏకంగా వాళ్ళ సెల్ ఫోన్లు ఉంటాయి కదా, వాళ్ళ సెల్ ఫోన్లనే ఫోటోలు తీస్తున్నారు. అయినా మనం కూడా తప్పులు చేస్తాం, మళ్ళీ తర్వాత క్వశ్చన్ చేస్తాం, డబ్బులు గిన్నిగానం ఎట్లేస్తారు, చలాన్ ఎట్లేస్తాము అని మాట్లాడతాం. జనరల్లీ అసలు ట్రాఫిక్ రూల్స్ ఏంది, ట్రాఫిక్కి సంబంధించి అసలు మనం ఏమన్నా పాటిస్తున్నామా, అవన్నీ పెట్టింది ఎందుకు, మన కోసమే కదా అనేది మనం ఫస్ట్ గుర్తుంచుకోం. టైం అవుతుందనో ర్యాష్ డ్రైవింగ్ స్పీడ్గా పోతాం, హెల్మెట్ ఇంట్లో మర్చిపోతాం, లేదంటే ఒకటో రెండో హెల్మెట్లు కొన్న తర్వాత ఏనో ఒక దగ్గర పోతాం కదా, పోయిన తర్వాత మర్చిపోతాం. ఆ తర్వాత కొనాలంటే 1500 2000 కావాలి, మళ్ళీ దానికో బడ్జెట్ కావాలా. అది అట్లనే ఫ్రీ లెఫ్ట్ మనం ముందు పోవాలి కాబట్టి ఫ్రీ లెఫ్ట్ ఉన్నా సరే మనకు తెలుసు అది ఫ్రీ లెఫ్ట్ అని, అయినా సరే మనం పోయి ఆడ ఆగుతాం, ఎందుకంటే అందరికంటే ముందు మనమే పోవాలని. ఇట్లా మనము ట్రాఫిక్ వయలేషన్స్ చాలా చేస్తూ ఉంటాం డైలీ లైఫ్లో. ఇది అందరు చేస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి అని కొన్ని 100 సార్లు చెప్పిండ్రు, చలాన్లు వేసిండ్రు, అయినా సరే మనం మారినమా? ఇంకా కూడా మారతలేం, హెల్మెట్ లేకుండానే డ్రైవ్ చేస్తాం. ట్రిపుల్ రైడింగ్ నేరం, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు, అది సేఫ్టీ కాదు అని మనకు తెలుసు, అయినా సరే మనం అట్లనే పోతాం. మీరు చూడండి నా వెనకాల కూడా ఇన్ని వెహికల్స్ పోతుంటాయి కదా, కార్లో పోతేనేమో సీట్ బెల్ట్ మస్ట్, బండి మీద పోతేనేమో ఖచ్చితంగా హెల్మెట్ కావాల్సిందే. నా వెనకాల వెహికల్స్ పోతున్నాయి కదా, ఎంతమంది హెల్మెట్ పెట్టుకొని కనిపిస్తున్నారో మీరు ఒక్కసారి మీరే గమనించండి. రోడ్డు మీద మనం పోయేటప్పుడు కూడా చాలా మట్టికి హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసే వాళ్ళ సంఖ్య ఓ కోకొలనుంది. ఇప్పుడు చూడండి, ఇగో 1 2 నో హెల్మెట్. ఇట్లా ఇంతమంది హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు కాబట్టే ట్రాఫిక్ పోలీసులు కూడా ఎంతకని చూస్తాం, ఏం చూస్తాం అని ఏకంగా ఇప్పుడు సిటిజన్స్నే ఇన్వాల్వ్ చేసిండు. అంటే మనలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పడం కాదుగా, నేనే ఫోటో తీయచ్చు, నేనే వీడియో తీయాలా, తీసి ఒక వాట్సాప్ నంబర్ కూడా ఇచ్చిండ్రు. ఇది డైరెక్ట్ పోలీస్ కమిషనరే ప్రొవైడ్ చేసినటువంటి వాట్సాప్ నంబర్. ఆ వాట్సాప్ నంబర్కి 2024 సంవత్సరంలో 55,000 ఇట్లాంటి కంప్లైంట్లు వచ్చినాయట. సిటిజన్సే రోడ్డు మీద పోయేటప్పుడు ఇగో హెల్మెట్ లేదనో, ఇగో ర్యాష్ డ్రైవింగ్ చేస్తుండనో, ఇగో సీట్ బెల్ట్ పెట్టుకోలేదనో, ఇగో ముగ్గురు పోతున్నారనో, ఇగో గవర్నమెంట్ అఫీషియల్సే ఇగో ఫ్రీ లెఫ్ట్ ఆక్యుపై చేసిండనో, ఇట్లా 55,000 కంప్లైంట్లు వస్తే 2024లో 1,05,00,000 వాళ్ళని చలాన్ రూపంలో వేసి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసింది. ఇప్పుడు మనం ఉన్నది 2025 సంవత్సరంలో, ఇప్పటికే 30,000 కంప్లైంట్లు వచ్చినాయి చలాన్ల రూపంలో. అది అంటే సిటిజన్స్ మనమే ఎక్కడో ట్రాఫిక్ వయలేషన్ జరుగుతుంటే మన కళ్ళ ముందే జరుగుతుంటే ఫోటో తీసి వీడియో తీసి ఆ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే వాళ్ళ మీద చలాన్ పడుతుంది. ఇది చాలా మందికి కూడా తెలియదు, కానీ తెలిసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా ఇట్లా చలాన్ రూపంలో వేస్తేనన్నా మారుతారు అన్న దాంట్లో చాలామంది ఇప్పుడు ఆ చలాన్లని 30,000 చలాన్లు వితిన్ 5 monthsలోనే కమిషనరేట్కి సెండ్ చేశారు అని అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ట్రాఫిక్ వయలేషన్ జరుగుతుందో. ఇప్పుడు చాలామందికి అసలు ఈ విషయమే తెలియదు, ఇట్లా మనం కంప్లైంట్ చేయొచ్చు, మన కళ్ళ ముందు జరుగుతున్న వాటిని మనం కూడా చెప్పచ్చు అని చాలామందికి తెలియదు. ఇప్పుడైనా తెలుసుకోండి, ఒక వాట్సాప్ నంబర్ ఉంది, వాట్సాప్ రూపంలో వచ్చిన వాటిని, ట్విట్టర్ రూపంలో వచ్చిన వాటిని, ఫేస్బుక్ రూపంలో వచ్చిన వాటిని పూర్తిగా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే 30,000 చలాన్లు వితిన్ 5 monthsలోనే వాళ్ళకు వెయ్యడం,
అట్లాగే ₹1,00,00,000 ఆల్రెడీ వసూలు చేసిండ్రు. ఆ వాట్సాప్ నెంబర్ని కూడా నేను మీకు షేర్ చేస్తా. చాలా మంది ఇట్లా ఫ్రీ లెఫ్ట్ వల్ల లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ వల్ల హెల్మెట్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్స్లో ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళని మనం కళ్ళ ముందే చూస్తాం. మరి పెట్టుకుంటే ఏం పోయింది? హెల్మెట్స్ మన సేఫ్టీ కోసమే కదా, ఇవన్నీ కూడా మన సేఫ్టీ కోసం పెట్టినవే. ఇప్పుడు ఈ సిటిజన్స్ గవర్నమెంట్ వెహికల్స్ కనబడ్డా సరే వాటిని కూడా వదలలే. తార్నాకకు సంబంధించిన ఒక గవర్నమెంట్ వెహికల్ ఫ్రీ లెఫ్ట్ని ఆక్యుపై చేసిందని వాళ్ళకు కూడా చలాన్ పంపించిండ్రు. కానీ మరి ఇష్టం వచ్చినట్టు ఈ సిటిజన్స్ ఎవరి మీద కోపం ఉన్నా ఏమున్నా సరే వాళ్ళ మీద వేస్తారా అంటే అట్లా కాదు. ఒక స్పెషల్ టీం ఉంది, దానికోసం ఆ స్పెషల్ టీం వర్క్ చేస్తుంది, క్రాస్ చెక్ చేస్తుంది. ఇగో ఈ ఫోటో అండ్ వీడియో ఎక్కడ ఏ రోజు ఆ బండి నిజంగానే వయలేట్ చేసింది ఆ ట్రాఫిక్ రూల్స్ని, ఇవన్నిటిని కూడా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ చలాన్స్ని ఇష్యూ చేస్తుంది. సో ఏదో ట్రాఫిక్ పోలీసులు వాళ్ళకి టార్గెట్ ఉంది, వాళ్ళకు జీతాలు వస్తలేవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు టార్గెట్ రీచ్ కావడానికే అడ్డదిడ్డంగా చలాన్లు వేస్తున్నారంటే కాదు. యాక్చువల్లీ ట్రాఫిక్ పోలీసుల లాగా ఇప్పుడు మనలాంటి సిటిజన్స్ కూడా ట్రాఫిక్ పోలీసులకు ఒక అందుకి సహాయం చేస్తున్నారు. అట్లాగే ఇలా ప్రాణాలు పోకుండా ట్రాఫిక్ వయలేషన్ జరగకుండా నిజం చెప్పాలంటే గవర్నమెంట్కి సాయం చేస్తున్నట్టు లెక్క. సో ఈ రిపోర్ట్ జస్ట్ మొన్న 2వ తారీఖున వచ్చినటువంటి రిపోర్ట్లో వెలువడినటువంటి పరిస్థితి. సో నేను ఇంతకుముందు చెప్పినా కదా ఆ నంబర్ ఏంది, ఆ వాట్సాప్ నెంబర్ ఏంది అని. ఆ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9490617346. నేను మళ్ళోసారి రిపీట్ చేస్తున్నా, ఇది ఎట్లా రిపోర్ట్ చేయాలి, ట్రాఫిక్ వయలేషన్స్ వీళ్ళు చేసిండ్రు అని ఎట్లా రిపోర్ట్ చేయాలి అంటే ఇది వాట్సాప్ నంబర్ 9490617346. ఇది మనలాంటి వాళ్ళు ఎవరైనా సరే ట్రాఫిక్ వయలేషన్ జరిగింది అనేటువంటిది ఫోటో అట్లాగే వీడియో తీసి ఈ వాట్సాప్ నంబర్కి సెండ్ చేస్తే వాళ్ళు ఒక టీం అంతా కూడా రీచెక్ చేసి ఇది నిజమా కాదా అని వెరిఫై చేసిన తర్వాత ఈ ట్రాఫిక్ చలాన్స్ని ఇష్యూ చేస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దయచేసి ఈ వాట్సాప్ నంబర్ని మీరు కూడా సేవ్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అట్లాగే ట్రాఫిక్ ఎవరైతే వయలేట్ చేస్తున్నారో ఈ వాట్సాప్ నంబర్కి సెండ్ చేయండి. సో ఇది అఫీషియల్గా ట్రాఫిక్ పోలీస్ ఆర్ కమిషనరేట్ నుంచి వెలువడినటువంటి అఫీషియల్ నంబర్. మీరు ఒక్కసారి సేవ్ చేయంగానే మీకు అఫీషియల్గానే ఆ వాట్సాప్కి సంబంధించిన పిక్ కూడా డీపీ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నిజంగానే ఇది మంచి ఇనిషియేషనే. ఇట్లనన్నా ఛాలెంజ్ పడిన సందర్భాల్లో అయినా మారతారేమో అని ఒక మంచి ప్రయత్నమే అనుకోవచ్చు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే అసలు ఇట్లాంటి ఒక వ్యవస్థ ఉందని కానీ ఇట్లా చలాన్స్ మనలాంటి సిటిజన్సే ఫోటో తీసి వీడియో తీసి ఇట్లా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయొచ్చు అని మీకు తెలుసా? ఇది కరెక్టా? ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం కరెక్టా కాదా? మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు